ప్రైజ్ ది లార్డ్ అందరికీ. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 24వ వచనం. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందరేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచు. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. ఇంగ్లీష్లో కూడా చదువుతాను. God that made the world and all things therein, seeing that he is Lord of heaven and earth, dwelleth not in temples made with hands, and hath made of one blood all nations of men for to dwell on all the face of the earth, and hath determined the times before appointed and the bounds of their habitation, that they should seek the Lord, if haply they might feel after him, and find him, though he be not far from every one of us. For in him we live and move, and have our being, as certain also of your own poets have said, for we are also his offspring. ఈ యొక్క వచనాలలో మరి ప్రతి జాతి మనుష్యులను ఒకరి నుండి దేవుడు సృష్టించినాడని, వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచను. ఆయన మనలో ఎవనికి దూరంగా ఉండువాడు కాడు. ఈ సత్యము గ్రహించాలని ప్రేమపూర్వకంగా యేసుక్రీస్తు నామం పేరట మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు.